హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు వీడియో అండి, మనం చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి, అదే ట్రీలు అండి. వాటిలో కూడా మనం ఆకుకూరలు ఎలా పెంచుకోవాలో మరి నేను వేసి చూపిస్తానండి. మరి ఎవరికన్నా తెలియకపోతే ఈ వీడియో యూజ్ అవుతుంది కదండి, అందుకని నేను ఈ రకంగాను చేసి వీడియో చేస్తున్నానండి. అయితే ఇవి చూడండి, ఇవి చిన్న ఇవి ఉంటాయి బిర్యానీ అండి, స్వీట్ బాక్స్ ట్రేలు అండి. ఇవి వేస్ట్గా ఉన్నాయి కదండి, ఇందులో కూడా మనం ఆకుకూరలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆకుకూరలు అంటే ఇటువంటి తోటకూర అయితే మనం పెద్ద సైజులు వేసుకోవాలి. అయితే ఇవి కూడా పెద్ద సైజులోనే వేసుకోవాలి. ఇందులో కూడా వేసుకుంటే మనకి ఉపయోగపడతాయి కదా, నేను ఇలా చేస్తున్నానండి. అయితే ఇందులో ఏం వేస్తానంటే ఇప్పుడు నేను ఇది ధనియాలండి, అంటే ధనియాలు వేస్తే కొత్తిమీర వస్తుంది కదండి. ఇప్పుడు ఈ ధనియాలు నేను ఈ ట్రేలో వేస్తానండి. ఒక 4 ట్రేలు ధనియాలు, మెంతులు కూడా తీసుకున్నాను. అవి కూడా నేను వేసి మీకు చూపిస్తానండి. మరి వీడియో చూడండి. ఇదిగోండి ధనియాలు అయితే నేను ఇలాగా బద్దలు చేసుకున్నానండి. మరి ధనియాలుగా అయితే రాదు కదా, నేను కింద వేసి ఒక రాయితోను నలిపితే ఇది ఇలాగ అయినాయండి. అప్పుడు ఇవి వేస్తానండి. ఇలా పలసగానే వేస్తాను, అంటే చిన్న ట్రేలు కదా ఇవి కొద్దిగా వచ్చినా సరే మనకి కూరలోకి వేసుకోవచ్చు కదండి, అందుకని నేను ఈ రకంగా చేస్తున్నాను. మరలా నేను పెద్ద ట్రేలో వేసుకుంటానండి. కొత్తిమీర మనకి చాలా మంచిది, హార్ట్ కూడా మంచిదండి. కొత్తిమీర ప్రతి దాంట్లోనే వేసుకోవచ్చు. ఇవ్వండి ఇలా వేసాను నేను. ఈ కనబాయి నేను పెద్ద దాంట్లో వేసుకుంటానండి. ఇవి వేస్ట్గా పడేయటం ఎందుకనేసి మన దగ్గర ఏమున్నా కూడా మనం చాలా ఈజీగా చిన్న చిన్న ఉపయోగాలతో మనం మొక్కలను అయితే పెంచుకోవచ్చండి. ఇవ్వండి ఇలా వేసాను. ఇవి చాలా మంచిగా వస్తాయండి. అయితే ఇవి బద్దలు చేయాలి, బద్దలు చేయకపోతే ఇవి రావు, కొత్తిమీర అయితే రాదండి. ధనియాలు మనం ఇలా బద్దలు చేసుకోవాలి. ఇవ్వండి ఇలా వేసానండి. ఇప్పుడు ఇవి వేసాను కదండి, వీటి పైన మనం కొద్దిగా మనం మట్టి ఉంటుంది కదా, కంపోస్ట్, అదే మన దగ్గర ఏ రకమైన కంపోస్ట్ ఉంటే అదే ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకోకపోతే మరి విత్తనాలు ఇవి పైకి వచ్చేస్తాయి కదండి, అందుకని కొంత లెక్క ఇలా వేసేసుకుంటే ఇవి విత్తనం వచ్చినప్పటికీ ఇప్పుడు కింద నుంచి ఇలాగ వస్తుంది, లేకపోతే పైకి లేచిపోతాయండి. ఈ ధనియాల మొక్కలు అనేవి పైకి వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా వేస్తున్నాను నేను. ఇలాంటి చిన్న చిన్నవి కూడా నేను వేస్ట్ చేయకుండా ఇలానే వేసుకుంటానండి. ప్రతిది కూడా మనం ఇలానే చేసుకుంటే మనకి ఎంతో కొంత ఉపయోగపడతాయి కదండి. ఇది ఇలా వేసానండి. అప్పుడు ఈ మెంతులు కూడా వేసేసి అప్పుడు మొత్తం వీటికి వాటర్ ఇస్తానండి. ఇవ్వండి మెంతులు. ఈ మెంతులు మామూలుగానే వేయచ్చు, అయితే ఈ శీతాకాలం స్టార్ట్ అయ్యి ముందులో వేసుకోవాలి. ఇప్పుడు కూడా బాగానే వచ్చేస్తాయి. నేను ఇంతకు ముందు కూడా వేసుకున్నాను, చాలా బాగా వచ్చినాయండి. అయితే ఇవి నానబెట్టుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అవసరం మామూలుగానే వేసేయచ్చండి. ఇవి కూడా పలసగానే వేసాను, అంటే చిన్న ట్రేలు కదా, అలా వేసాను. అయితే నేను సీజన్ టైంలో ఇలాంటి ఒక టబ్ తీసుకునండి అందులో వేస్తాను. అవి అయితే చాలా మంచిగా వస్తాయి. ఇవైతే మనం అప్పటికప్పుడు కోసేసుకుని కర్రీ చేసుకున్నాకైతే ఉపయోగపడతాయి. చిన్నగా వేసుకున్నాం కదండి. ఈ మట్టి ఇలా వేసేసుకుని నేను వాటర్ అయితే ఇస్తానండి. అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఇవైతే నేను ఇక్కడ ఉండవను, మామూలు ఈ టేబుల్ కింద పెడతానండి. ఇప్పుడు వర్షం పడితే చినుకులు పడితే ఇవి మరి ఇలాగా గుంటలు అయిపోతాయి కదా, మంచిగా రావు. ఇదిగోండి ఇలా వేసాను. ఇప్పుడు వాటర్ వేస్తానండి. ఇదిగోండి దీంతో నేను ఇలా వేసేస్తాను. ఇది ఇలా విత్తనాలు వేసుకున్న చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇది అయితేని లైట్గానే వేస్తున్నాను, అంటే ఇది మట్టి తడిగానే ఉంది. ఇంకా పైన కూడా ఇంకా కొద్దిగా మట్టి కూడా వేసుకోవచ్చండి. ఇది
కిందకు వెళ్తుంది కదా మట్టి అయితేని. నేను ఇలా తర్వాత వేసుకుంటానండి. నేను మీకు వీడియో చేయటం గురించి మేము ఇలా చూపించానండి, మీకు ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందేమో అనేసి. అయితే ఇప్పుడు మనకు వంకాయలు అయితే ఉన్నాయండి, మనం వంకాయలు హార్వెస్ట్ చేసుకుంటూ మనం మాట్లాడుకుందామండి. ఓకేనండి. ఇదిగోండి మళ్ళీ మన వంగ చెట్లకి అయితే వంకాయలు ఉన్నాయండి, ఇవి మనం కోసేసుకుందామండి. అయితే మన చెట్లకి మరి ఎన్ని వంకాయలు వస్తే మనం అన్నీ కోసేసుకోవాలి. ఇది ఏ కాయగూరలైనా మరి ముదిరిపోతే మనం వేస్ట్ అయిపోతాయి కదండి. మనం ఎన్ని ఉన్నా కట్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత మళ్ళీ కాసినప్పుడు మనకు ఉపయోగపడతాయి. నేనైతే అలానే చేస్తానండి. ఈ చెట్లు అయితే చాలా బాగా వస్తున్నాయి. అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, మొక్కలు బాగానే ఉంటాయి కానండి. అయితే ఈ వంగ చెట్లకి వీటికి పురుగులు అయితే ఎక్కువ పడతాయి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ వీడియోలోను. అయితే ఆకు ఇలా బాగానే ఉంటుందండి. ఇలా వెనక్కి ఇలా తిప్పాలి, ఆకు తిప్పిన తర్వాత మనకు కనపడుతుంది. ఇగో చూడండి ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను వీటికి అది స్ప్రే చేస్తాను, మీకు చూపించడం గురించి నేను ఇలా చూపిస్తున్నానండి. ఇంకా అనేక రకమైన పురుగులు అయితే ఉంటాయండి, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి చెట్లను అయితేని. ప్రొద్దుట సాయంత్రం కూడా మనం చెక్ చేసుకోవాలండి మొక్కల్ని. మరి అలా వదిలేస్తే ఈ పురుగులు ఇంకా తినేస్తాయండి మొత్తమును. అయితే ఈ ఆకులను మనం ఇక్కడికే కట్ చేసి పాడేస్తే ఈ ఆకుతోటే పోతుంది, లేకపోతే చెట్టు మొత్తం అంతా ఇది ఇలాగే ఉంటుందండి. మనం తీసేయాలి, ఆకుని అయితే తీసేయాలి. వంకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి, పాత చెట్లు అయినా కానీ. ఇంకోండి వీటికి ఎక్కడ తెగులైతే లేదు, మంచిగా ఉన్నాయి. అక్కడే కనిపించింది మీకు చూపించాను. ఇంకా చిన్నగా పిందులు అయితే వస్తున్నాయంటే టైం పడుతుంది మనకి. నేను ఇలాగే చెక్ చేసుకుంటానండి ఆకుల్ని. ఈ ఆకుల్ని ఇలా పట్టినాయి అంటే ఇంకా చెట్లు మనకి పని చేయవండి, మొత్తం కాయలను కూడా పట్టేస్తాయి. అయితే మనం వీటి పైన బూడిద జల్లినా కూడా బాగానే పనిచేస్తుందండి ఆకుల పైన. అయితే ఒకసారి అలా ట్రై చేసి చూడాలి, లేకపోతే ఇంకా ఆకులు అక్కడ తీసేయాలండి. నేనైతే ఆకులు అక్కడ కట్ చేసి పడేస్తాను దూరంగాను. మళ్ళీ ఆకులు కంపోస్ట్లో కూడా వేయకూడదు. ఇప్పుడు ఉన్నాయి కట్ చేసేద్దామండి. అయితే ఈ వంకాయలకి ఎటువంటి పురుగులు కానీ ఏమి లేవని చాలా బాగున్నాయి. అదే మనం బయట కొనుక్కున్న వాటికి సకాన సగం కోసి పడేస్తాము, ఇవి అలా లేవండి, బాగానే ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయండి, ఇక్కడ కట్ చేద్దాం. ఇదిగోండి ఇది ఎంత పెద్దగా వచ్చింది చూడండి. మొన్న సైజు తగ్గినాయి అని ఎరువు ఇచ్చాము కదండి, మనం అలాగా అస్తమాట అలాగే ఏదోటి ఇచ్చుకుంటూ ఉంటేనే మనకి మంచిగా కాస్తాయండి. లేకపోతే మనం చెట్లను పట్టించుకోకుండా అలా వదిలేస్తే అవి మనకి కాయలు అయితే కాయవు. ఇంకో ఈ చెట్టు కూడా అలానే అయ్యిందండి. నేనైతే ఇదిగో చూడండి ఎంత బాగా కనపడుతుందో. ఇది ఇక్కడిది అయితే నేను ఇక్కడికి తీసేస్తాను. అలా వచ్చిందంటే మాత్రం మొత్తం చెట్టు అంతా ఇది ఇలానే వస్తుంది. తీసేసుకోవాలండి ఇది, ఎందుకంటే మనకు మరి ఏం మందులు కొట్టినా మనకి ఇది ఏం మందులు కొట్టాలో మనకు తెలియదు కాబట్టి, తెలిస్తే తెలుసు అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలండి. ఇంకా చూడండి చెట్టు అంతా ఇలానే ఉంది. నేనైతే ఇది బూడిదైతే జల్లుతానండి, దానికి పని చేస్తుందని అనుకుంటున్నాను. కాయలు అయితే బాగానే ఉన్నాయి కానీ ఇది ఆకులన్నీ ఇలానే ఉన్నాయి, కానీ మా చెట్లకి అయితే లేవండి. ఇప్పుడు ఒక కాయ ఉంది. అలా మనం కొత్తగా పాతిన వంగనారు కూడా పురుగులు అయి ఉంటాయండి, ఆకులు ఇలా ముడుచుకుపోయి ఉంటాయి. వాటిని మనం ఇలా తీసుకుని చూసుకోవాలి. నేను ఇలానే చెక్ చేస్తూ ఉంటానండి, మీకు చూపిస్తాను అటువంటిది కూడాను. అలాగే వాటర్ కూడా వంగ చెట్లకు ఇలా పైనుంచి ఇవ్వాలండి. ఇలా పైన వేస్తేనే పురుగు అనేది రాకుండా ఉంటుంది, కాయలకి వెళ్ళదు పురుగు.
ఇటు ఉన్నాయండి, ఇక్కడ కూడా కట్ చేసేద్దాం. ఈ చెట్టు అయితే చాలా బాగా గుబురుగా ఉన్నదండి. ఇందులో కూడా అలానే ఉన్నాయి. వీటికి ఎక్కడ తెగిళ్ళే మంచిగానే ఉన్నాయి. అలాగే మనకి బెండ చెట్లు కూడా మళ్ళీ ఏడైపోతున్నాయండి. ఇంకోండి ఇందులో అయితే అన్నీ వస్తున్నాయి. ఇంకొక్కడ లేవండి. పడి చెట్టుకి అయితే వెళ్ళిపోదాం మనం. 10 అవుతున్నది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇవి కూడా మనం కట్ చేసేసుకుందాము. ఇదిగోండి ఇంకా చాలా పిందులు అయితే వస్తున్నాయి. మనకి ఇంకా లేట్గా వస్తాయండి ఇవి. మళ్ళీ ఒక హార్వెస్ట్ అయితే అవుతుంది. అయితే మనం కొత్తగా నాటుకున్న వంగ చెట్టుకు కూడా పురుగులు ఉన్నాయేమో చెక్ చేద్దామండి. ఇదిగోండి ఇవైతే మనము కొత్తగా నాటుకున్నాం కదండి వంగ చెట్లు. ఇవన్నీ నేను వీడియోలో మీకు చూపించాను. అయితే ఇది చూడండి, ఇది ఇలా ముడుచుకుపోయి ఉన్నది కదండి. మనం ఇలా ముడుచుకుపోయిందని ఇలా చెట్టు ఇలా వదిలేస్తే ఇది మొత్తం ఇలా కాండంలోకి తినేస్తుందండి పురుగు. చూపిస్తానండి మీకు. నేను ఇలానే చెక్ చేస్తాను. ఇదిగోండి పురుగు చూడండి, చిన్న పురుగు. నేను ఇంకా ఇది ఇక్కడికి ఇలా కట్ చేశానండి. కట్ చేసి దూరంగా పడేస్తాను. మనం ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఈ చెట్లన్నీ కూడా ఇలాగే చెక్ చేస్తానండి. ఇంకోండి ఇవి మంచిగా అయితే బతికినాయి, అవన్నీ మంచిగానే ఉన్నాయండి. మనం అలా చెక్ చేసుకుంటూ ఆకు ఇలా తిప్పి చూసుకుంటూ ఉండాలండి. ఇక్కడ కూడా పురుగులు ఉంటాయండి. ఈ వర్షాకాలంలో ఈ పురుగులతోటే మనకి సమస్య. ప్రతి ఒక్కరు ఇలా చేసుకోండి. ఇవిగోండి ఇది పచ్చిమిర్చి చెట్టు అండి. నేను వీడియోలో చూపిస్తూనే ఉన్నాను. చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో. అయితే ఈ పచ్చిమిర్చి చెట్టు కూడా పురుగులు అయితే ఉంటాయండి. ఇవి ఆకు ఇలా మంచిగానే ఉన్నది కాబట్టి దీనికి ఏ సమస్య లేదని అనుకోవచ్చు. అయితే దీన్ని పెంచడం చాలా కష్టం, ఎందుకంటే ఆకులు ఇలా ముడుచుకుపోతాయండి. మనం ఇగో చూడండి ఇక్కడ ఇలాగా ఇలా ముడుచుకుపోతాయి. ఇలా ముడుచుకుపోయినప్పుడు మనం చూసుకుంటూ ఉండాలండి. దీనికి ఏమి స్ప్రే చేయాలంటే మజ్జిగ ఒకటండి, పుల్లటి మజ్జిగ ఒకటే కరెక్ట్ అని చెప్పొచ్చు. నేను ఇలా చేస్తాను. దీనికి కాయలు చూడండి చాలా మంచిగా వచ్చినాయి. అయితే నేను కర్రీలో కొద్దిగా అయితే కోసుకుంటానండి. పచ్చిమిర్చి చెట్లు మనం ఎక్కువ వేసుకోవాలండి. అయితే మనం బయట కొనుక్కునే కన్నా మనం ఇలానే మన టెర్రస్ మీద వేసుకుంటే మనకి ఉపయోగమే కదా. ప్రతి కర్రీలో వేసుకుంటాము, అలానే మనం వేసుకోవాలండి. బయట అయితే ఎక్కువ స్ప్రే చేస్తారండి వీటి చెట్లకి, అనేక రకమైన మందులు. మనం ఇవి ఏమి ఇవ్వం కదండి. ఇలా మనకు కావాల్సినప్పుడు ఇలా కట్ చేసుకోవచ్చు. నాకు అలా ఎన్ని కావాలితే అన్నీ కట్ చేసుకుని వెళ్తానండి. చాలా మంచిగా వస్తున్నాయి. అయితే ఇంకా కొత్త నారు కూడా వేసాను, అవి అయితే ఇంకా కాయట్లేదండి. ఇది పాతదే. ఇంకొక పాత చెట్టు కూడా ఉన్నదండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది చాలా సంవత్సరాలు పట్టించి ఉంటుందండి. ఇది చాలా బాగా అయితే కాయలు కాస్తుంది. ఇది నేను ఏమి ఇవ్వను అసలు. చూడండి చాలా మంచిగా వస్తుంది. ఇది బెండ చెట్టులో ఉన్నదండి. ఇది చిన్న బకెట్లోను. ఇది చాలా కారంగా ఉంటాయి. ఇలా పచ్చిమిర్చి మనం వేసుకుంటుంటే బయట అసలు కొనుక్కోవసరం లేదు. ఇంకా చిన్న టబ్లో కూడా పెట్టానండి, చిన్న నేను బాక్స్లోను. అందులో కూడా చిన్నగానే ఉంటుంది చెట్టు, కానీ బాగానే కాస్తుందండి. ఇలా మనం కనీసం 4-5 చెట్లు వేసుకున్నా మనకి సరిపోతాయండి. ఇవి కూడా నాకైతే సరిపోతాయి. నేను ఇవి కట్ చేసుకున్నాను. ఓకేనండి, మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. చూసారు కదండి. మరి నేను చిన్న చిన్న డబ్బాల్లో అయితే నేను ఇలా వేసుకున్నాను. మరి మన వంకాయలు అయితే చూడండి ఎన్ని వచ్చినాయో. నాకు కావాల్సిన పచ్చిమిర్చి కోసుకున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.